హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు జనసైతం. ఈరోజు టాపిక్ ఏంటంటే యాంకర్ అనసూయ గారు యాక్టర్ శివాజీ గారు మాట్లాడిన దానిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు, కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ఏమి ఇచ్చారో ఒకసారి మీకు వినిపించి చూపిస్తా చూడండి. This but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు. మేమందరం కలిస్తే ఇంకెంత. యాక్చువల్ గా చెప్పాలంటే శివాజీ గారు అక్కడ స్టేజ్ పైన ఎవరిని అవమానించాలని చెప్పేసి శివాజీ గారు అలా మాట్లాడలేదు. ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి, ఇలా ఉండనని చెప్పేసి శివాజీ గారు అనడం జరిగింది. అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ. మరణశిక్ష ఏంటంట? ఎందుకు వేయాలని మరణశిక్ష చెప్పండి? ఎందుకు వేయాలి మరణశిక్ష? దేనికోసం వేయాలి మరణశిక్ష? ఆయన ఏమన్నా ఉగ్రవాదం చేసిందా, లేకపోతే ఎవరన్నా చంపిండా, లేకపోతే ఎవరన్నా రేప్ చేసిందా? ఎందుకు వేయాలి మరణశిక్ష? బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉంటే, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, చూడండి దమ్ము ధైర్యం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి, వినండి ఒకసారి. దమ్ము ధైర్యం అంట. మగవాళ్ళకి చెప్పండి, ఒరే ఏంట్రా అది. మగవాళ్ళు ఖచ్చితంగా వినాల్సినది, ఖచ్చితంగా వినండి. అడవి జంతువుల్లాగా మీద పడడం ప్రొటెక్షన్ పేరుతో మగవాళ్ళకి చెప్పండి, ఒరే ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం. అడవి జంతువులు అంట, మగవాళ్ళు అడవి జంతువులు అంట. ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ. పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని బయటకు వచ్చి వాళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోరా? నేను అందరి అమ్మాయిలకు అనడం లేదు, మళ్ళీ చెప్తున్నాను, అందరి అమ్మాయిలకు అనడం లేదు. ఎవరైతే పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని అబ్బాయిలను రెచ్చగొడతారో అలాంటి వారికి చెప్తున్నా, కౌంటర్ ఇస్తున్నా. మళ్ళీ వాళ్ళు మీద పడ్డ తర్వాత మీద పడ్డారని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ చేస్తారు. బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడైనా బౌండరీస్ లోనే ఉన్నారు, అర్థమైందా? మగవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడైనా బౌండరీస్ లోనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు రెచ్చగొడితే అక్కడ వాళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు రెచ్చగొడితే ఇక్కడ వీళ్ళు రెచ్చిపోతారు, అంతే అక్కడ మ్యాటర్. వేసుకొని వెళ్ళొద్దు సార్, నాకు అర్థం కాదు. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. ఎస్ మోడర్న్ గా కూడా మనం ఏమంటాం, బట్టలు అలాగా పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకోవాలి బయట తిరగాలని చెప్పేసి ఎక్కడ రాసిందా? చెప్పండి. పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని బయట తిరగాలని చెప్పేసి ఎక్కడ రాసిందా? వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్, బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. ఆయన కూడా అదే చెప్పేది అక్కడ, మీరు దుస్తులు వేసుకునేది కొంచెం మంచి వేసుకొని బయటకు రండి, లేకపోతే ఆ దరిద్రం అనేది మీకే రిటర్న్ కొడుతుంది. అంటే మీరు పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని, మీరంటే అలాంటి డ్రెస్లు వేసుకొని బయటకు వెళ్ళడం ద్వారా అబ్బాయిలు అలాంటి డ్రెస్లు వేసుకున్న వారిని చూసి రెచ్చిపోతారు. వాళ్ళు ఆహా ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలాంటిది, ఈ అమ్మాయి ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోయి మిమ్మల్ని తాకాలను, మిమ్మల్ని ముట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తారు వాళ్ళు. అదే మీరు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని బయట పోతే మీ పైన గౌరవం ఉంటుంది, మీరంటే రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది వాళ్ళకి. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్ తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే, ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకొని తిరిగేవాళ్ళం సార్. అనసూయ గారు మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అండి? డాక్టర్ శివాజీ గారు ఒక్క మాట అన్నందుకు మీరు ఈరోజు అక్కడ సనాతనంలో అప్పటి కాలంలోకి వెళ్ళిపోయారు. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్. మీరు సనాతనం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళు అలా ఉండకూడదు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి, ఆడవాళ్ళకి సమానత్వం ఉండాలని చెప్పేసి కొంతమంది మహనీయులు పోరాడారు. మీకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఎప్పుడో మహనీయులు పోరాడి వీళ్ళకు స్వేచ్ఛ తెచ్చి, వీళ్ళకి సమానత్వం ఇచ్చి, వీళ్ళకి ఫ్రీడమ్ తెచ్చారు. మీరు ఎప్పుడైనా ఒక చిన్న వీడియోనైనా వేసిరా వాళ్ళ గురించి, ఆ మహనీయుల గురించి ఒక్క చిన్న వీడియోనైనా వేసిరా మీరు? అప్పట్లో అలా ఉండేవారు, ఇప్పటి కాలం మారిపోయిందంటే ఊరికే మారలేదు కాలం. అలాంటి మహనీయుల త్యాగాల వల్లనే ఈరోజు అమ్మాయిలు కానీ మహిళలు కానీ సమాజంలో బ్రతికేవారు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం
ఆనాడు ఆ మహనీయుల త్యాగం. మరి ఆ మహనీయులకు మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు అభినందనలు తెలియజేశారా? చెప్పండి. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు, బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు, ఇంకెక్కడ ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్ గా విన్నాను, దాని గురించి మాట్లాడుతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే. సరే అండి, సామాన్లు అనే వర్డ్ శివాజీ గారు తీయడం తప్పే, ముమ్మాటికి 100% తప్పే. అది దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఎవరైనా సరే. మరి అలాంటప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని నెలల క్రితం ఒక ఆంటీని సామాన్లు బాగున్నాయి ఆంటీ అని చెప్పేసి ఆమె ట్రోల్ చేయడం జరిగింది. ఎంత ట్రోల్ చేసి ఇన్స్టాగ్రామ్ మొత్తం పగిలిపోయింది. అది అప్పుడైనా ఒక్కరైనా మీరు మాట్లాడిరా? ఒక్కరైనా ఆ రోజు గొంతెత్తి మాట్లాడిరా? చెప్పండి. ఈరోజు శివాజీ గారు ఒక మంచిగా ఉండండి, ఇలా ఉంటే తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మీకు గౌరవం వస్తుందని చెప్పేసి శివాజీ గారు అంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారే. మరి ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లో అంత మూత మోగిపోయింది, మీకు తెలీదా? తప్పకుండా నేను మాట్లాడతాను. బికాస్ ఈ మధ్య AI లో ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు, అందులో నా పిక్చర్స్ నేను దిగిన పోస్ట్లే కాదు, దోస్ ఆర్ ఆల్ AI generated pictures. I'm feeling very weird that people are really believing many things. అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైం అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేదు. బట్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ వెరీ రియల్. దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా. సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు, నిజమైన మనుషులంటే మనం సోషల్ యానిమల్స్ అండ్ వీ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. నిజంగా అంటే చాలా మందికి అర్థమై ఉంటది. ఈ రోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. there's a lot of difference between pity and sympathize. Okay, I still sympathize that you have a long way to recovery and I wish you a speedy recovery. Okay, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది. వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సపోర్ట్. చాలా సందర్భాలు చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యం, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హావ్ బ్యూటిఫుల్. ఇదండి అనసూయ గారు ఇట్లా మాట్లాడుతుంది. అంటే మేమేమంటున్నామంటే, మా ప్రజల తరఫున మేము చెప్పేది ఏంటంటే, పిచ్చి డ్రెస్సులు వేసుకొని సినిమాలు తీసేవారు మాకు అవసరం లేదు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి. అర్థమవుతుందా? పిచ్చి డ్రెస్సులు వేసుకొని సినిమాలు తీసేవారు మాకు అవసరం లేదు. మీలాంటి వాళ్ళ వల్ల మాకు 0% కూడా ఉపయోగం లేదు. మీలాంటి వాళ్ళ వల్ల మాకు మైనస్ తప్ప ప్లస్ అయితే ఏం లేదు. తీయాలనుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి. పిచ్చి డ్రెస్సులు వేసుకొని సినిమాలు మాత్రం అస్సలు తీయకండి. ఇదండి ఈరోజు మ్యాటర్. వీలైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై భారత్.